హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ పండగ స్పెషల్గా రెగ్యులర్గా చేసే పాయసం కాకుండా ఈరోజు షేర్ కుర్మా చేసి చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రెగ్యులర్గా చేసే సేమియా కాకుండా ఈసారి ఇలా ఒక్కసారి ట్రై చేయండి డిఫరెంట్గా. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 1 లీటర్ పాలు, అలాగే డ్రై ఫ్రూట్స్, కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కిస్మిస్, ఒక 4-5 ఖర్జూర పండ్లు. మీ ఇష్టం, మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అవి వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఆప్షన్. అలాగే ఇదే ఈ కీర్కి వాడే సేమియా సన్నగా ఉంటుంది, మీరు రెగ్యులర్గా చూసే ఉంటారు, ఇప్పుడు అన్ని చోట్ల కూడా దొరుకుతుంది. ఇవి ఇలా ఒక 2 బంచులుగా తీసుకున్నాను. ఇది రోస్టెడ్ కూడా దొరుకుతుంది, ఇది రోస్టెడ్ కాదు, ప్లెయిన్దే. అలాగే 1 కప్పు షుగర్, కొద్దిగా ఇలాచీ పౌడర్. ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో వాటర్ పోసి మనం ఏ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నామో అవి ఇందులో మినిమం ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచుకుందాము. వీటిని ఇలా వాటర్లో వేసేసి మనం పక్కకు పెట్టేసి పాలు మరగపెట్టుకుందాము. ఒక గిన్నె తీసి ఈ పాలని ఇలా వేసి స్టవ్ పై పెట్టి మరగబెట్టుకుందాము. పాలు చూడండి, మనకి ఇలా బాగా మరిగి మీగడ వచ్చిన తర్వాత ఈ పాలను పక్కకు పెట్టేసుకుందాము. పక్క పెట్టుకుని ఇప్పుడు మనం కీర్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా 1 స్పూను నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేడైన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఈ సేమియాని ఇలా డైరెక్ట్గా వేసేసి గరిటెతో ఇలా కలుపుకుంటూ ఈ సేమియాని నిదానంగా ఫ్రై చేసుకుందాము. ఫ్లేమ్ లోలో పెట్టే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. చాలా నిదానంగా ఇలా గరిటెతో మనం తుంచేస్తూ సన్నగా చేసేసి వేయించుకుందాము. చూడండి, మనకి ఇది విడివిడిగా వచ్చేసి మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టేజ్లో దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇదే గిన్నెలో మరొక 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఇప్పుడు ఇలా డైరెక్ట్గా వేసి నిదానంగా 1 నిమిషం పాటు వేయించుకుందాము. చూడండి, మనకి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా మళ్ళీ ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టుకుని ఇప్పుడు ముందుగా కాచి ఉంచిన పాలు ఈ గిన్నెలోకి మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. నేనైతే లీటర్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలని ఇలా ఈ గిన్నెలో పోసేసుకుని, ఆల్రెడీ మనకి మరిగిపోయిన పాలే కాబట్టి జస్ట్ ఇలా పొంగులు వస్తున్నప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా పొంగుతున్నప్పుడు ఈ పాలను ఒక్కసారి ఇలా గరిటెతో కలుపుకుంటూ ముందుగా పాలల్లో 1 స్పూన్ ఇలాచీ పొడి వేసుకుందాము. ఇలా పాలలో ఇలాచీ ఉడికితే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు సిమ్లో ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఉడకనిద్దాము. అదే కీర్లో స్పెషల్. రెగ్యులర్గా మనం దించిన తర్వాత వేసుకుంటాం కదా, ఈ కీర్లో ముందు ఈ డ్రై ఫ్రూట్స్ని ఉడకబెట్టుకుందాము. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు వేయించుకున్న ఈ సేమియాని కూడా ఇలా వేసేసుకుని ఒక 2 మినిట్స్ మిడిల్ ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాము. చాలా త్వరగా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు ఇది, ఎందుకంటే చాలా సన్నగా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఇలా దగ్గర పడే వరకు ఉడకనిద్దాము. ఇలా ఉడికిన సేమియాలో ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతే అండి, ఇది ఈరోజు మా ఇంట్లో పండుగ స్పెషల్లో నేను చేసే షీర్ కుర్మా. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.